ప్రైజ్ అన్నా, ప్రైజ్ లాడ్ అన్నా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బెన్నీ గారు, విజయరాజ్ సార్, ఫిలిప్ గారు. ప్రైజ్ లార్డ్ సార్. సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం, పాట పాడుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ముందు చిన్న ప్రార్థన. దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సాగిలపడి స్తుతించి ఆరాధించి ధన్యతనిచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కరుణగల దేవ మీకే వందనాలు. జీవగల తండ్రి మీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రాలు. నైనా ఈ కాన్ఫరెన్స్ ని నైనా క్రమంగా నైనా మరి మీ సన్నిధిలో మేము కలుసుకొని మరి ముందుకు సాగుతూ ఉండగా కాన్ఫరెన్స్ ద్వారా మేలు పొందుతూ నైనా ఉదయకాలమే మీ పాసానికి రాగలిగిన వరంగా మా ప్రియులు కూడా నైనా వేల కంటే ముందు వచ్చిన వందనాలు. మరి తండ్రి అలాగే తండ్రికి రావాల్సిన వారిని కూడా నడిపించండి. మీరు కృప చూపించి సహాయం దయచేయమని వేడుకుంటూ సమస్తం మీ చేతికి అప్పచెప్పుకుంటూ క్రమంగా నేను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో పాట పాడి దేవునామమును గణపరుస్తూ కొనసాగుతాం. మరి సమయంలో ఫిలిప్ అన్న ఒక పాట పాడతారు. సరే సార్. అందరూ వేడుకున్నాం. పాట అందరికి వందనాలు. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, 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 హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సారలు ఎదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సారలు ఎదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులలో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. విరిగి నలిగిన ఉదయముతో దేవదేవుని సన్నిధిలో. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో. అనుషయం ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో.
అనుషయం ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. నీతి శూరుడు ఆయనేనని నిత్యము స్తుతి చేయుదము. నీతి శూరుడు ఆయనేనని నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో మనల్ని స్తుతి ఆరాధనలో శివకుమార్ అక్క గారు నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సిస్టర్. స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడా, మహాగణుడా. అయా మీ బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా రాత్రంతయు నాయన మమ్మల్ని కాసి కాపాడి తండ్రి, ఈ ఉదయకాల సమయం అందు ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయాన్ని తండ్రి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకోవటానికి, మిమ్మల్ని స్తుతించుకోవటానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవా, అయినా మా స్తుతులకు, ఆరాధనకు యోగ్యుడవైన తండ్రి మీకే స్తోత్రములు నాయన. కరుణామయుడా మీకు స్తోత్రము నాయన. కృపామయుడా మీకు స్తోత్రము నాయన. తండ్రి, సులభముగా కోపపడిన తండ్రి మీకే స్తోత్రము ప్రభువా. ఉన్నవాడవైన తండ్రి దేవా మీకే స్తోత్రము ప్రభువా. తండ్రి, మమ్మల్ని ఇంతవరకు కూడా నా తండ్రి మీరు రెక్కల కింద భద్రపరిచి నా ప్రభువా సజీవంగా ఉంచిన దేవా మీకే స్తోత్రము, స్తోత్రము నాయన. తండ్రి, మమ్మల్ని రక్షించిన రక్షకుడా మీకు స్తోత్రము నాయన. గొప్ప దేవా మీకు స్తోత్రమయ్యా. మహిమ కలిగిన దేవా మీకు స్తోత్రము నాయన. అబ్రహాము దేవా మీకు స్తోత్రము నాయన. ఇస్సాకు దేవా మీకు స్తోత్రము నాయన. మా మంచి కాపరి మీకు స్తోత్రము నాయన. యెహోవా ఈరే మీకు స్తోత్రము నాయన. యెహోవా షమ్మా మీకు స్తోత్రము నాయన. తండ్రి, గొప్ప దేవా మీకు స్తుతులు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము ప్రభా. తండ్రి అయా యేకోని మా ప్రార్థన ఆలకించు యేసు ప్రభువా మీకు స్తోత్రము నాయన. తండ్రి, ఈ భూమండలమునల్లా మాకు స్వాధీనము చేయు తండ్రి దేవా మీకు స్తోత్రము నాయన. తండ్రి మీకు స్తోత్రమయ్యా. ఆకాశమంతా ఉన్నతమైన
కృపతో మమ్ము బ్రోవువాడ మీకు స్తోత్రము నాయన. అయా నీ నమ్మదగిన తనము మేఘమండలం అంతా ఎత్తైనది యేసయ్యా, మీకు స్తోత్రము ప్రభువా. గొప్ప దేవా మీకు స్తోత్రము నాయన. ఆకాశమును మేఘములతో కప్పువాడా మీకు స్తోత్రము ప్రభువా. అయా నేలపై వానలు కురిపించి గడ్డిని ఎదిగించువాడా మీకు స్తోత్రము ప్రభువా. అయా ఏలియా ప్రార్థింపగా అగ్నిని పంపిన దహించు అగ్ని మీకు స్తోత్రము ప్రభువా. అయా యెరికో పట్టణమును కూల్చివేసిన ప్రభువా మీకు స్తోత్రము నాయన. సూర్య చంద్రులను నిలిపివేసిన సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రము ప్రభువా తండ్రి. అయా ఎడారిని ఏదేను తోట వలె పచ్చగా చేయువాడా మీకు స్తోత్రము ప్రభువా. అయా స్తుతులయ్యా. దాహముగొన్న నీళ్ళపై నీళ్లు కుమ్మరించు జీవజలమా మీకు స్తోత్రము ప్రభువా తండ్రి. అయా తండ్రి ఏకువని మా ప్రార్థన ఆలకించు ప్రభువా మీకు స్తోత్రము నాయన. అయా తండ్రి ఆకాశమంత ఉన్నతమైన కృపతో మమ్ము బ్రోచువాడా మీకు స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రము నాయన. తండ్రి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన ప్రభువా మీకు స్తోత్రము నాయన. దేవదూతలకు భోజనమైన మన్నాను కురిపించిన ప్రభువా మీకు స్తోత్రమయ్యా. అయా తండ్రి ఎడారిలో బండను చీల్చి నీటిని ప్రవహింప చేసిన ప్రభువా మీకు స్తోత్రము నాయన. తండ్రి నాయన నక్షత్రములను లెక్క పెట్టి ప్రతి తారకు పేరు పెట్టిన ప్రభువా మీకు స్తోత్రము నాయన. అయా నా పాదములను దుష్టుని వలలో నుండి విడిపించినందులకు మీకు స్తోత్రము ప్రభువా. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇచ్చువాడను అని చెప్పిన దేవా మీకే స్తోత్రము నాయన. నా హృదయ వాంఛలను తీర్చుచున్నందుకు మీకు స్తోత్రము ప్రభువా తండ్రి. అయా మా రాకపోకలయందు మమ్ము కాపాడుచున్నందులకు మీకు స్తోత్రము ప్రభువా తండ్రి. గొప్ప దేవా మీకు స్తుతులయ్యా. ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించిన తండ్రి దేవా మీకే స్తోత్రాలు ప్రభువా. వందనాలు తండ్రి. అయా తండ్రి నా ప్రభువా నిన్ను విడవను ఎడబాయను అని పలికిన ప్రభువా మీకు స్తోత్రము నాయన. తండ్రి నీవు భయపడకుము, నేను నీకు తోడుగా ఉండును అని పలికిన తండ్రి మీకు స్తోత్రము నా ప్రభువా తండ్రి. అయా నేను మీకు బాసటయ అయి ఉందును, మిమ్ము చేయు విడవనని పలికిన తండ్రి మీకు స్తోత్రము ప్రభువా. అయా నేను మిమ్మల్ని దీవించి మీ వంశమును అభివృద్ధి చేయదనని వాగ్దానం ఇచ్చిన దేవా మీకు స్తోత్రము ప్రభువా. ఓ చిన్న మంద భయపడవలదు, మీకు రాజ్యమును ఇచ్చుటకు మీ తండ్రికి ఇష్టము అని చెప్పిన దేవా మీకు స్తోత్రము ప్రభువా తండ్రి. నేను నీ పేరు నా అరచేతులపై వ్రాసుకొంటిని అని అభయం ఇచ్చిన దేవా మీకు స్తోత్రమయ్యా. తల్లి మరచినను నేను నిన్ను మరవను అని నుడివిన దేవా మీకు స్తోత్రము ప్రభువా తండ్రి. అయా తండ్రి నా మీద కోపించు వారు ఓడిపోయి అవమానము చెందుదురని చెప్పిన దేవా మీకు స్తోత్రము నా ప్రభువా. అయా మీరు తలగా ఉందరు కానీ తోకగా ఉండరని వాగ్దానం ఇచ్చిన దేవా మీకు స్తోత్రము ప్రభువా తండ్రి. నాయన ఎన్నో అద్భుతాలు చేశావు తండ్రి. అయా పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రమయ్యా. తండ్రి దేవా మీకు స్తోత్రమయ్యా. తండ్రి యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. త్రియేక దేవా స్తోత్రము ప్రభువా. అయా తండ్రి నా ప్రభువా 12 సంవత్సరాల రక్తస్రావం
గల స్త్రీని స్వస్థపరిచిన యేసయ్యా మీకు స్తోత్రము స్తోత్రము ప్రభువా తండ్రి. అయా గురుడి వారికి చూపినిచ్చిన యేసు ప్రభువా మీకు స్తోత్రము స్తోత్రము నాయన తండ్రి. మమ్మల్ని ఇంతవరకు కూడా ప్రభువా కాసి కాపాడినందుకు నాయన మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా తండ్రి. యేసయ్యా నా ప్రభుడు నీవే నాయన స్తోత్రము నాయన. యేసు ప్రభువా నా రక్షకుడా నా దుర్గము నీవే ప్రభువా. అయా స్తోత్రము నా ప్రభువా. యేసు ప్రభు నా పరమ వైద్యుడవు నీవే తండ్రి. మీకు స్తోత్రము స్తోత్రము నా ప్రభువా. అయా యేసు ప్రభువా నన్ను పాలించువాడవు నీవే తండ్రి. స్తోత్రము స్తోత్రము నాయన. యేసయ్యా నా తల్లియు తండ్రియు నీవే ప్రభువా. మీకు స్తోత్రము స్తోత్రము నాయన. అయా నా పాప పరిహారకుడువు నీవే యేసు ప్రభువా. మీకు స్తోత్రము నాయన. అయా నన్ను స్వస్థపరుచు దేవుడువు నీవే యేసయ్యా. మీకు స్తోత్రము స్తోత్రము ప్రభువా. నా ఆదియును అంతమును నీవే ప్రభువా. మీకు స్తోత్రము నాయన. నా మార్గము సత్యము జీవము నీవే ప్రభువా. మీకు స్తోత్రము స్తోత్రము నాయన. అయా నాకు నిత్య జీవమును వసగు వాడవు నీవే ప్రభువా. మీకు స్తోత్రము స్తోత్రము నాయన. యేసయ్యా మీకే సదా స్తుతి మహిమ ఆరాధన కలుగునుగాక ప్రభువా. మీకు స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా తండ్రి నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. వందనాలు ప్రభువా. అయ్యా ఈ క్రమం అంతటిలో కూడా మీరే తోడుగా ఉండండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవ నా ప్రభువా ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అయా వాక్యంలోకి వెళ్ళుచుండగా ప్రభువా నిద్రమత్తులు కాకుండా నాయన అయా తండ్రి వాక్యాన్ని మా హృదయంలో ప్రభువా ఈ రోజంతా కూడా నాయన తండ్రి జ్ఞాపకం చేసుకున్న నాయన ప్రభు వాక్యానుసారంగా జీవించే కృపను మాకు ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని నా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని మా స్తుతులన్నీ మీ పాదాల దగ్గర పెట్టుకొని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో రోమపత్రికలోనే అధ్యాయాన్ని మనం చూద్దాం. 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయము 25 వరకు బ్రదర్ జనార్దన్ గారు చదువుతారు. 26 నుంచి చివరి వరకు భూపాల్ రెడ్డి చదువుతారు. సార్ అందరికి రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 15 సార్ 25 వరకు చదువుతాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను. మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము,
మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఎందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. సార్, థ్యాంక్ యూ సార్. గోపాల్ రెడ్డి. ప్రైజ్ లార్డ్. ఇవ్వబడిన రీతిగా చెప్పబడిన రీతిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుకుందాం. మీకు అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలైనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. దేవుణ్ణి ప్రేమించువానికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎలయనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎట్లనగా ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధేవాడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేపినవాడును, చనిపోయి దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను
ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రుడిగా నమ్ముచున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనము మొదటి సమూయేలు గ్రంథంలో వచ్చిన 3వ వచనాన్ని ధ్యానం చేయడానికి దేవుని కృపను బట్టి వెళ్తున్నాం. దైవజనులు మన మధ్యలో ఉన్నారు, మరి వాక్యం ద్వారా నడిపిస్తారు. ఈ సమయాన్ని దైవజనులకి అందిస్తున్నారు. సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, మరొక దినం దేవుడు మనకు ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరం వినడానికి దేవుడు మనకు తన సన్నిధిని అనుగ్రహించాడు. అందును బట్టి ఆయనకు వేలాది కృతజ్ఞతలు చెల్లింప బదులుమై ఉన్నాము. మరి చక్కగా రోమీలో రాసిన పత్రిక వరకు వచ్చాము. ఆదికాండం నుంచి ప్రారంభించి ఇంకా కొద్ది రోజులైతే ప్రకటన గ్రంథం వరకు అయిపోతుంది. రెండవసారి సంపూర్ణంగా బైబిల్ని చదివినటువంటి వారమవుతాము. దేవుని కృప, ఇది కేవలం దేవుని కృప. ప్రతిరోజు కూడా వాక్యం చదువుతూ ఉంటే అందులో ఉన్నటువంటి ఆ సత్యాలు మనలను దేవుని స్వరూపంలోనికి రూపాంతరం చెందు విధంగా చేయగలవు. కాబట్టి మిత్రులారా, దేవుని కృప మన అనుదిన జీవితంలో ఎలా ఈ జీవిత పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అన్నదానికి దేవుని వాక్యము మనకు అవసరం. మిత్రులారా, మనకు చక్కటి ఆలోచనను ఇస్తుంది దేవుని వాక్యం. మనకు ధైర్యాన్ని ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది. దుఃఖంతో నిండినటువంటి మన హృదయాలలో దేవుని యొక్క సమాధానంతో, వాగ్దానాలతో ఈ వాక్యం మనలను నింపుతుంది. కాబట్టి ప్రతిరోజు వాక్యం చదవటం అవసరం. ప్రతిరోజు వాక్యం చదవాలి. ఆ వాక్యంతో మన హృదయాలను నింపుకోవాలి. మరి మనము సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. మరి మనము ఈ 19వ వచనం వరకు, 19వ వచనం కూడా అయిపోయింది. 22వ వచనం 22వ వచనం కూడా మనం చదివాము. బట్ ఎనీహౌ లెట్ మీ రీడ్ ఫ్రమ్ 22nd verse. 22వ వచనం చదువుతున్నాను. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకుని పోతునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. మనం ఇదివరకే చదువుకున్నాం కదా, ఎల్కానాకు ఒక మంచి అలవాటు ఉన్నది. ప్రతి సంవత్సరము
దేవుని సన్నిధికి వెళ్ళి మొక్కుబళ్ళు అర్పించేవాడు. అదేవిధంగా సమూయేలు పుట్టిన తర్వాత కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు హన్న ఇచ్చిన సమాధానం ఇదనమాట. 22వ వచనం, నేను ఇప్పుడు రాను, నేను యెహోవా సన్నిధికి వస్తే ఇక నా కుమారుడు తిరిగి రాకుండా అక్కడనే ఉండునట్లుగా నేను వారిని తీసుకుని వస్తాను. మీరు చూసారా, హన్నాకు ఒక క్లారిటీ ఉంది. తన కుమారుణ్ణి ఏమి చేయాలి అన్న ఒక క్లారిటీ, ఒక స్పష్టత హన్నాకు ఉంది. మిత్రులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మనకు పిల్లల్ని అనుగ్రహించినప్పుడు మనకు కూడా ఒక క్లారిటీ ఉండాలి. మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి. బాల్యంలో అయితే వాళ్ళు సంపూర్ణంగా మన చెప్పు చేతుల్లోనే ఉంటారు, అంటే మన కంట్రోల్లోనే ఉంటారు. కంప్లీట్గా మనం ఎలా ప్లాన్ చేసుకుంటే అలా పిల్లలు ఎదిగే విధంగా చేయొచ్చు. ఇక ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ వస్తుంది. ఇక వాళ్ళు మన మాట వినొచ్చు, వినకపోవచ్చు. కానీ వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడైతే మనం ఎలా వాళ్ళని తర్ఫీదు చేయాలో అలా తర్ఫీదు చేయొచ్చు. ఒక స్పష్టత ఉంటే మంచిది. పిల్లవాడి సమయాన్ని ఎలా ఉపయోగించాలి, ఏమేమి నేర్పించాలి, ఎలా సిద్ధపరచాలి, ఆ విధంగా వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే కానీ మనం వాళ్ళని చక్కగా కొన్ని విషయాలలో ఎదిగే రీతిగా చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళైన తరువాత ఆటోమేటిక్గా ఆ మార్గంలో నుంచి తొలగిపోకుండా ఉంటారు. చాలా దీవెనకరంగా ఉంటుందన్నమాట. ఆ బాల్య దినములు అనేటువంటివి మనం ఇచ్చిన తర్ఫీదు పిల్లలకు దీవెనకరంగా ఉంటుంది. ఇక్కడ హన్నాకు చూడండి ఎంత క్లారిటీ ఉందో. నేను నా కుమారుణ్ణి తీసుకుని వస్తే ఇక తీసుకురాను, కాబట్టి ఈ సంవత్సరం నేను రాను. చాలా క్లారిటీగా ఉంది హన్నా. దట్ ఈస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సరే, తర్వాత 23వ వచనం, కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. ఎల్కానా ఒక మంచి భర్త. భార్య చెప్పినటువంటి మాటను అంగీకరించాడు, గౌరవించాడు. భర్తలకు ఇదొక పాఠం. మిత్రులారా, మన గృహాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, కొన్ని గృహాలలో అయితే భార్యకు మాట్లాడే అధికారం ఉండదు, అవకాశము ఉండదు. అది మంచి సంస్కృతి కానే కాదు ప్రియమైన మిత్రులారా. దేవుడు భార్యల ద్వారా కూడా చాలా చక్కగా మాట్లాడతాడు, మంచి మంచి సలహాలు ఇస్తాడు. భార్యాభర్తలు ఇద్దరూ స్నేహితులులాగా మాట్లాడుకోవాలి, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలియజేయాలి. తుదకు ఇద్దరూ కలిసి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఒక డెసిషన్ తీసుకుని ముందుకు సాగిపోవాలి. ఇక్కడ హన్నాకు చక్కటి ఫ్రీడమ్ ఉంది. షీ ఎక్స్ప్రెస్డ్ హర్ ఒపీనియన్. ఎల్కానా తన అభిప్రాయాన్ని గౌరవించాడు. ఎంత మంచి మాటలతో గౌరవించారో చూడండి. సరేనమ్మా, నీ ఇష్టం, నువ్వు అనుకున్నట్టే చెయ్యి, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక. అంటే యెహోవా తన వాక్కును, మరి దేవుడు ఏమని ఏదైనా వాగ్దానం ఇచ్చాడా వాళ్ళకి? ఈ పిల్లవాడు పుట్టిన తరువాత ఈ పిల్లవాడును నేను ఈ రకంగా చేయాలనుకుంటున్నానని దేవుడైతే ఏమీ మాట్లాడినట్టు లేదు. కానీ హన్నా మాత్రము తాను ప్రారంభంలో ప్రార్థన చేసినప్పుడు పిల్లల కొరకు ఒక ప్రార్థన చేసింది. ఒకసారి పైన చూద్దాం, చూడండి.
ఎక్కడ చూడండి, ఇక్కడ 11వ వచనంలో ఉంది. ఇది హన్నా ప్రార్థన. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. నాకు పిల్లల్నిస్తే ఆ పిల్లవాడిని నీకు ఇస్తాను, నీ సేవకిస్తాను, నీ కొరకు ప్రత్యేకింపబడి ఆ పిల్లవాడు జీవిస్తాడు అని ఒక మొక్కుబడి చేసుకుంది. కాబట్టి హన్నా చేసిన ఆ మొక్కుబడి, ఆ ప్రార్థనను దేవుడు విని దేవుడు హన్నాకు సంతానం ఇచ్చాడు. కాబట్టి బహుశా హన్నా అదే దేవుని యొక్క చిత్తము అని గ్రహించి ఈ పిల్లవాడిని దేవుని సేవ కొరకే అని చెప్పి తాను చేసుకున్నటువంటి మొక్కుబడి చొప్పున ఒక క్లారిటీకి వచ్చింది. దానినే ఇక్కడ ఎల్కానా యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అని చెప్పడం జరిగింది. యెహోవా తన వాక్యమును స్థిరపరచును అంటే దేవుడు ఈ పిల్లవాడిని తన సేవ కొరకు అంగీకరించెను, తన సేవ కొరకు ఉద్దేశించెను. అదే ఈ పిల్లవాని విషయంలో దేవుని చిత్తము అని ఎల్కానా మరియు హన్నా ఇద్దరు గ్రహించారు. కాబట్టి ఆ మాటకు అర్థం యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఈ పిల్లవాని విషయంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది నెరవేరునుగాక అని దాని అర్థమని మనం గ్రహించాలి. 24వ వచనం, పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను, తోమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ఏమేం తీసుకొచ్చిందో చూడండి. పిల్లవాడిని తీసుకుంది, 3 కోడలు, తోమెడు పిండి, ద్రాక్షారసపు తిత్తిని కూడా తీసుకొని వచ్చింది. చూడండి, ద్రాక్షారసాన్ని కూడా తీసుకొని వచ్చినట్టు ఇక్కడ ఉంది మిత్రులారా. తర్వాత 25వ వచనం, వారు ఒక కోడెను వధించి పిల్లవారిని ఏలీ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చూడండి, కాబట్టి హన్నా కుమారుని తీసుకొని ఏలీ దగ్గరకు వచ్చింది. ఏలీకి ఒకసారి జ్ఞాపకం చేసింది, నా ఏలినవాడా, ఆ రోజున ఇక్కడ ప్రార్థన చేసినటువంటి ఆ స్త్రీని నేనే అని చెప్పి బహుశా వారి మధ్య సంభాషణను ఒకసారి గుర్తు చేసింది. తర్వాత చెప్పింది, యెహోవా నా ప్రార్థన విన్నాడు, నా మనవిని విన్నాడు, కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. చూడండి, హన్నా చేస్తున్నటువంటి పని అంత సులభమైనటువంటి పని కాదు. ఇట్ ఈస్ అ వెరీ టఫ్ డెసిషన్. మేబీ ఆవిడ జీవితంలో పిల్లలు లేనప్పుడు ఎంత బాధపడిందో దానికని ఇది టఫ్ డెసిషన్. ఎందుకంటే లేక పుట్టినటువంటి కుమారుడు ఇప్పుడు ఈ కుమారుని దేవుని సన్నిధిలో ఆలయంలో వదిలిపెట్టి పోవడం అంటే చిన్న విషయమా?
తల్లిదండ్రులకు ఎలా ఉంటుందంటే పిల్లలంటే ఇంక వాళ్ళ ఆ గుండెను తీసి ఆ ఆలయంలో పెట్టిపోయినట్టు లెక్క. వారి గుండెను ఇట బయటికి తీసి ఆలయంలో పెట్టిపోయినట్టు లెక్క. మిత్రులారా, దేవుని పనులు, దేవుని కొరకు మనం చేసే సేవ అంత ఈజీగా చేసే సేవ అని అనుకుంటే అది పొరపాటు. చాలామంది చాలా ఈజీగా అయితే సేవ చేయడానికి ఇష్టపడతారు. అంటే వాళ్ళకేమీ నొప్పి తగలకూడదు, వాళ్ళకేమీ బాధ కలగకూడదు, వాళ్ళకేమీ ఖర్చు కాకూడదు, వాళ్ళకేమీ నష్టం కాకూడదు. వాళ్ళ మనస్సుకు నచ్చినట్టు అంతా జరుగుతూ ఉంటే సేవ చేస్తాము అంటారు. కానీ మన జీవితం అది కాదు మిత్రులారా. మనం జీవితాన్ని స్వాగతించాలి. ఈ జీవితాన్ని మనం స్వాగతించాలి. ఈ జీవితం దేవుని విధానాల్లో వెళ్ళాలి, దేవుని చిత్తం చొప్పున వెళ్ళాలి, దేవుని ప్రణాళికలలో వెళ్ళాలి అని మనం స్వాగతించాలి. కానీ చాలాసార్లు మనము అసలు ఈ దృక్పథాన్ని కలిగి ఉండం. ఎప్పుడు ఎలా ఆలోచిస్తామంటే, నేను కోరుకున్నట్టు జరగాలి, నాకు మేలు జరగాలి, నాకు సుఖం జరగాలి, నాకు లాభంగా ఉండాలి, ప్రతి దాంట్లో నేను కోరుకున్నట్టు జరిగితే అది నాకు విజయము, అది నాకు సక్సెస్. నేను సేవ చేస్తున్నాను, ఉదాహరణకి నా సేవ బాగా ఫలించాలి. నా సేవ ఫలించడం అంటే ఏంటి? ఒక 100 మంది రావాలి, ఒక 200 మంది రావాలి, అద్భుతాలు జరగాలి. నేను ప్రార్థన చేస్తుండగానే అక్కడ అద్భుతాలు జరగాలి. నేను వాక్యం చెప్తూ ఉంటే అందరూ ఆహా 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 సూపర్ సూపర్ అంటూ ఉండాలి. ఒక పెద్ద చర్చి కట్టబడాలి. నేను ఒక పెద్ద పాస్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. నాకు పేరు ప్రతిష్టలు రావాలి. ఈ రకంగా సేవ చేయాలనుకుంటే అది పొరపాటు. నేను కేవలం సేవకుల గురించే కాదు, కానీ మామూలు జీవితం గురించి కూడా, నేను అనుకున్న వారిని పెళ్లి చేసుకోవాలి, నేను అనుకున్న ఉద్యోగం నాకు రావాలి, నేను అనుకున్నంతమంది పిల్లలు నాకు కలగాలి, నేను అనుకున్నవన్నీ జరగాలి, నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి, నాకు కార్లు ఉండాలి, బంగ్లాలు ఉండాలి, అంతా నేను అనుకున్నట్టే జరగాలి. అప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. ఇది ఈ లోకంలో చాలామంది, 100కి 99 మంది కాదు, 100కు 100 మంది ఇట్లా ఉన్నారు చాలామంది. అదే సమస్య మనకి. మన దృక్పథం ఎలా ఉండాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక. నా ఇష్టం కాదు. జీవితం పైన, పరిచర్య పైన, మన కోరికల పైన మనకి ఈ దృక్పథం ఉండాలి. ఈ దృక్పథం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉండటం నేర్చుకుంటాం. ఎందుకంటే నాకు ఒక యజమానుడు ఉన్నాడు, నాకు ఒక సృష్టికర్త ఉన్నాడు, నాకు ఒక శిల్పి ఉన్నాడు. ఈ జీవితం అనేది ఆయన వరము. నాకు ఇవ్వబడినటువంటి దినములు, ఈ లోక యాత్రలో ఎన్ని దినాలు నేను ప్రయాణం చేయాలో ఆయన నిర్ణయించాడు, నాకు ఇచ్చాడు. అన్ని దినాలు నేను ప్రయాణం చేయాలి. ఈ యాత్రలో కష్టాలు ఉన్నాయి, మనం అనుకున్నట్లు కష్టాలు అనేటువంటివి ఉన్నాయి. ఒక్కొక్కసారి అది తీవ్రమైన అనారోగ్యమే కావచ్చు, ఒక్కొక్కసారి ఉద్యోగం లేని పరిస్థితే కావచ్చు. ఉన్నాయి, ఈ జీవిత యాత్రలో ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు ఒక దేవుడు ఉన్నాడు, నాకు ఒక రక్షకుడు ఉన్నాడు, నా గురించి ఆయన పట్టించుకుంటాడు, నా గురించి ఆలోచిస్తాడు. అంటే ఈ హృదయ భారాన్ని మనం తీసి ఆయన చేతిలో పెట్టాలి. ఐఎమ్ నాట్ ఎలో, నేను ఒంటరిని కాను, నేను ఒంటరిని కాను. నా జీవితానికి నేనే ఒక ప్రణాళిక రచించుకొని నేను ఈ లోకంలో లేను. అసలు ఈ లోకానికి నేను పుట్టాలని నేనేమైనా అనుకున్నానా? నేను అనుకుని పుట్టానా? నేను పుట్టి కొన్ని సంవత్సరాలు గడిచిన దాకా నేను అన్నటువంటి వ్యక్తిని నాకు తెలియదు. బాల్యంలో నేను అన్న వ్యక్తినే నాకు తెలియదు. కాబట్టి నన్ను నిర్మించిన దేవుడు ఒకడు ఉన్నాడు. నా కాలములను ఆయన నిర్ణయించాడు. ఎందుకు నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, కర్నూలులో, నా దేవుడు నిర్ణయించాడు.
ఆ నిర్ణయము చొప్పున ఈ కాలములలో, ఈ ప్రాంతములలో, ఈ సరిహద్దులలో నేను ఉన్నాను. నా జీవితం ఆయనది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన వైపు చూస్తాను, ఆయన సహాయం చేస్తాడు అన్నటువంటి ఆ దృక్పథంతో మనం ఉండాలి. ప్రారంభంలో హన్నా చాలా దుఃఖముఖిగా ఉంది. But there was a point of time where she poured out her heart before the Lord. తన హృదయమునంతా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. నేను అదే ఆలోచన చేస్తున్నా. ఆ తర్వాత హన్నా దుఃఖముఖిగా లేదు అంటే దాని అర్థం ఏంది? హన్నా ఇప్పుడు హన్నా తన హృదయమంతా కుమ్మరించింది. అయితే దేవుడు ఏమైనా అక్కడ హన్నాకు ప్రత్యక్షమై, అమ్మా నేను నీ కుమారుడిని ఇస్తానులే, నువ్వు పోయి ఇంటికని చెప్పినాడా దేవుడు? దేవుడు చెప్పలా. అయితే ఏలి అక్కడ ప్రార్థన ఆ మాట అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లు అంటారు అదే మాట పిల్లలు లేని వారితో. అయితే వాళ్ళు అన్నంత మాత్రాన పుడతారా? పుట్టరు. కాబట్టి అక్కడ హన్నా విషయం కూడా అంతే. హన్నా తన హృదయం అంతటిని దేవుని సన్నిధిలో కుమరించింది. అయితే దేవుడేమి ప్రత్యక్షమై చెప్పలేదు హన్నాకు, వచ్చే సంవత్సరానికల్లా నీకు కుమారుని ఇస్తాను పో అని. కానీ హన్నా తన హృదయమును కుమ్మరించిన తర్వాత ఇక దుఃఖపడడం అన్నటువంటిది మానివేసింది. ఇక భోజనం చేయటం ప్రారంభించింది. దుఃఖముఖిగా లేదు ఇక. అంటే హన్నాలో దేవుడు ఒక కార్యం చేశాడు. హన్నా కూడా నిజంగా జీవితముల గురించి ఒక సత్యాన్ని తెలుసుకున్నటువంటి స్త్రీలాగా ఉంది. ఎప్పుడు నా మనస్సును ఎప్పుడు నాకు ఇది లేదు అది లేదు అన్ని దాని గురించి దుఃఖపడకుండా నేను దేవుని సన్నిధిలో పెట్టాను కాబట్టి, నా సమస్యను దేవుని హస్తాల్లో పెట్టాను కాబట్టి ఇక వదిలిపెడతాను. ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు. ఆయన చిత్తం ఏమైందో దాన్ని బట్టి నేను పోతాను. బహుశా హన్నా అదే అనుకుని ఉండొచ్చు. ఆయన చిత్తం మీద జరగాలి. ఎగ్జాక్ట్గా అదే యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు, ఈ గిన్నెను తొలగిస్తే మంచిదని ఆయన ఇష్టం, అది ఆయన కోరిక. కానీ నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే జరిగించు. అది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ మిత్రులరా. విజయ రహస్యం ఏంటంటే నా చిత్తము కాదు, నేను అడిగినదల్లా జరిగితే నాకు సంతోషం. ఈ రోజులు అంతే కదా. నేను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు సంతోషం, నేను అనుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నాకు సంతోషం, నేను అనుకున్న ఉద్యోగం నాకు వస్తే నాకు సంతోషం, నేను అనుకున్నంత డబ్బులు నాకు వస్తే నాకు సంతోషం, నేను అనుకున్నప్పుడు నాకు వచ్చిన రోగం పోతే నాకు సంతోషం, అన్నీ నేను అనుకున్నట్టు జరిగితే నాకు సంతోషం. అయ్యయ్యో అది మరణకరమైనటువంటి మనస్సు. అంటే ఎక్కువగా ఈ లోకం పైన దృష్టి పెట్టిన మనస్సు అదనమాట. ఈ లోకంలో మరి అన్యులు అంతే కదా. అన్యులకి మనకి తేడా ఏంటి అంటే, దేవుని ఎరుగని వారికి మనకి తేడా ఏంటి? దేవుని ఎరుగని వారు కూడా అంతే. వాళ్ళు చేసేటువంటి చాలా అక్రమాలు, అందరూ కాదు కానీ కొందరు వాళ్ళు చేసే చాలా దుర్మార్గత కారణం ఏంటంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళకి జరగాలి. విశ్వాసులుగా మనము ఆ రకమైన మనస్సు కలిగి ఉండకూడదు. అది మరణకరమైన మనస్సు. ఎందుకంటే ఆ మనస్సు ఈ లోకం పైన దృష్టి పెట్టినటువంటి మనసు, ఈ లోక విషయాలపైన దృష్టి పెట్టినటువంటి మనసు. అటువంటి మనసు మరణకరము. అందుకని వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా, వాళ్ళకి ఎన్ని ఆస్తిపాస్తులున్నా ఎప్పుడు వాళ్ళ హృదయంలో ఇంకొకటి కావాలని కోరుకుంటారు. కాబట్టి ఒక విధమైన దుఃఖం ఉంటుంది, లేదా పగ ఉంటుంది, లేక ద్వేషం ఉంటుంది, ఏమి చేయడానికైనా తెగిస్తారు. అందుకని ఈ లోకానుసారమైనటువంటి మనసు మరణకరము. మనకి దేవునికి ఇష్టమైన మనస్సు ఉండాలి. దేవునికి ఇష్టమైన మనసు ఎలా ఉంటుందంటే, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. కాబట్టి మిత్రులారా, మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అంత మాత్రం కాదు, జీవితాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా నేను సంతోషంగా ఉండగలను. ఈరోజు ఉదయం నేను సంతోషంగా ఉండాలి. ఇప్పుడు మనం వచ్చి ఎంతమంది సంతోషంగా ఉన్నాం? మనం మధ్యాహ్నానికి ఎంతమంది సంతోషంగా ఉంటాం? సాయంత్రానికి ఎంతమంది సంతోషంగా ఉంటాం? తెల్లారేసరికి ఎంతమంది సంతోషంగా ఉంటాం? ఎవరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారంటే, ఎవరి మనస్సు అయితే దేవుని పైన ఆనుకొని ఉంటుందో వాళ్ళు స్థిరంగా ఉంటారు, కదిలింపబడినటువంటి సియోను వలె ఉంటారు.
అంటే నీ చిత్తమే జరగని ప్రభు, నేనేం తినాలో నువ్వు నిర్ణయిస్తావు, నా పిల్లలకి ఏంటో నువ్వు నిర్ణయిస్తావు, నా భవిష్యత్తు ఏదో నీకు తెలుసు. అందుకని ఆయన నేర్పినటువంటి ఆ పరలోక ప్రార్థన కూడా చాలా చక్కగా, ఈరోజు మాకు ఆహారం మాకు అనుగ్రహించు, ఈ రోజు వరకు. కాబట్టి దినము ఆయన మనలను ఆయన పైన ఆధారపడాలని కోరుకుంటున్నాడు. నాకొక యజమానుడు ఉన్నాడు, నాకొక సృష్టికర్త ఉన్నాడు, నా దినములు నిర్ణయించిన వాడు, నా కాలములు నిర్ణయించిన వాడు, నా సరిహద్దులు నిర్ణయించిన వాడు, ఆయన చిత్తానుసారము నేను వెళతాను. అప్పుడు మన ముఖము దుఃఖముఖముగా ఉండదు, విచారముతో ఉండదు. ఎప్పుడైతే ఈ రకమైన దృక్పథం మనలో ఉండదో అప్పుడు బాధపడుతూనే ఉంటాం. ఒకరోజు ఒక పూట నవ్వుతాం, ఇంకొక పూట ఏడుస్తాం. నాకు తెలిసి హన్నాలో ఒక గొప్ప మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ మార్పు ఏంటంటే, ఎందుకు హన్నా దుఃఖముగా లేదంటే తన ఆత్మను కుమ్మరించింది, జీవిత సత్యమును అంగీకరించింది. నా సమస్యను ఆయన హస్తాల్లో పెట్టా, నా వేదనంతా పెట్టేసి ఇంకా చాలు, ఆయనకి పెట్టాను కదా, ఆయన ఇష్టం మీద ఆయన జరిగిస్తాడు. అది విషయం. ఆయన ఏం కనపడి చెప్పలేదు వచ్చే సంవత్సరానికల్లా నీకు పిల్లోని ఇస్తానని. నేను ఆయన హస్తాల్లో నా సమస్యను పెట్టాను, ఆయన తన చిత్తాన్ని జరిగిస్తాడు. ఆయనకు తెలుసంతా. కాబట్టి ఇక నేను దుఃఖముఖిగా ఉండను, నేను భోజనం చేస్తాను. అది మన ముఖాలు ఎప్పుడూ ప్రకాశించడానికి కారణం మిత్రులారా. మన ముఖాలు ప్రకాశించాలంటే, మన ముఖాలు దుఃఖముఖంగా ఉండకూడదంటే, దేవుని చేతులు నీ జీవితాన్ని పెట్టు, ఇక నువ్వు సాగిపో. అది దేవుడు కోరుకునే జీవితం కూడా అదే. దేవుడు కోరుకునే జీవితం కూడా అదే. మనం అనుకున్నవన్నీ మనకు రావు. అయితే నీకు కావలసింది అడుగు, తప్పులేదు. పౌలు గారు తనకు స్వస్థత కావాలని అడిగాడు, 3 సార్లు అడిగాడు. దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు అని. ఇక యాత్ర ప్రారంభించాడు. ఇక దాన్నే మనసులో పెట్టుకుని ఏడవలేదు పౌలు గారు. హన్నా ఆ రకంగా తయారైంది కాబట్టే దేవుడు జ్ఞాపకం చేసుకొని పిల్లోడిని ఇస్తే, ఆ పిల్లోడిని తీసుకొచ్చి ఇప్పుడు దేవుని ఆలయంలో పెట్టడానికి వచ్చింది. హన్నాకు ఆ హృదయం వచ్చింది. అదే నేను చెప్పేది చూడండి. దీనికి ప్రూఫ్, హన్నా కుమారుడు పుట్టినప్పుడు ఏం చేసింది? షీ వాజ్ ఏబుల్ టు గివ్ హర్ సన్ టు ద లార్డ్. లేక పుట్టినటువంటి కుమారుని దేవునికి ఇవ్వడానికి వచ్చింది, ఆలయానికి వచ్చింది. అంటే దేవుడు తనను సిద్ధపరిచాడు. దేవుని చిత్తమే జరగాలి. దేవుడు ఈ పిల్లవాడిని ఇచ్చాడంటే అది దేవునికే. ఈ దేవుడే. నేను ఆ రోజు అన్నాను కదా, మొక్కుబడి కూడా చేసుకున్నాను. దేవుడు అంగీకరించాడు ఆ మొక్కుబడి. కాబట్టి ఈ పిల్లవాడిని ఇచ్చినాడంటే ఏంది? ఆయన చిత్తం ఏంటంటే ఈ పిల్లవాడు ఆయనకు ఉండాలని. ఇస్తాను. షీ వాజ్ ఏబుల్ టు గివ్. మన పిల్లల్ని దేవునికి అర్పించగలమా మనం? అది ఎంతో గొప్ప హృదయం. ఎవరు ఆ పని చేయగలరంటే ఈ జీవితం నాది కాదు, నా పైన, నా జీవితం పైన, నా పిల్లల పైన హక్కు దేవునికి, ఆయనకి హక్కు నాకు కాదు. ఎవరైతే ఈ దృక్పథాన్ని కలిగి ఉంటారో మిత్రులారా, వారు దేవుని ప్రణాళికలో నడవగలరు. వారి ముఖములు దుఃఖముఖములుగా ఉండవు. చూడండి, అదే కదా అసలు పౌలు గారు అంటారు, ఈ దేహం కూడా మంది కాదు, ఈ దేహం పరిశుద్ధాత్మక నిలయం. కాబట్టి ఈ దేహాన్నంలో మహింపరచడం నేర్చుకోండి. నా శరీరం అని, అది మనతో సమస్య అదే. ఇది మా ఇల్లు. నేనైతే మా ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా నీట్గా పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తా. అయితే ఎప్పుడు చేసేటప్పుడు ఒక మాట అనుకుంటా, ప్రభువా, ఇది నీ మందిరం, ఇది నాది కాదు. నేను బ్రతికిన దినాలు ఉండడానికి నువ్వు నాకు ఇచ్చావు ఇది. కాబట్టి ఇది నాది అని నేను అనుకున్నాను. ప్రభువా, అఫ్కోర్స్ బయట మాటల్లో చెప్తాను కానీ ఇది మా ఇల్లని, కానీ హృదయం ఏంటంటే ఇది నాది. నేను బ్రతికిన దినాలు తలదాల్చుకోవటానికి నాకు ఇచ్చిన గూడు ఇది, అంతే. కానీ ఇది నీది, ఇది నీ మందిరం. నాది అంటది లేదు. ఇప్పుడు మనకున్న ఈ చదువులు, ఎవరెవరు ఏ మార్గాల్లో పుట్టి పెరిగామో, మనకు ఎవరో విద్యను బోధించారు. అక్కడక్కడ దేవుని మనుషులు వాక్యం చెప్పారు, స్త్రీలు చెప్పారు, పురుషులు చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటల వల్ల ఈరోజు మనం మారి బ్రతికి దేవుణ్ణి ఎదుగుతున్నాం. ఆయన కృప కాదా? ఆయన దయ కాదా? మిత్రులారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. దుఃఖముఖులుగా ఎందుకుంటున్నాం? కొంతమంది నాకు ఉద్యోగం రాలేదని దుఃఖంలో నిండిపోయారు. మిత్రులారా, మరి రాలేదు, ఎందుకు రాలేదు నాకు తెలియదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నిన్ను సృష్టించిన వాడు ఒకడున్నాడో, నీకు ఒక యజమానుడు ఉన్నాడో.
నీ కాలాలు నిర్ణయించిన వాడు, నువ్వేం తినాలనుకునేవాడు, నువ్వు ఎలా బ్రతకాలి. ఉద్యోగం రాకపోతే నీకు ఆప్షన్స్ అయిపోయినాయి, ఇంకా ఛాయిస్ లేదో నువ్వు అనుకుంటున్నావు. దేవునికి ఛాయిస్లు అయిపోయినాయా? దేవునికి ఏం ఛాయిస్లు అయిపోలేదు. దేవునికి ఇక పాత్రలో అన్నం లేదు అన్నట్టుగా, ఇక తినటానికి ఏమి లేదు సార్ అన్నట్టుగా దేవుడు కూడా, అరే నాకు కూడా ఏమి లేదే తినటానికి, ఇంకా నేనేమి ఇయ్యలేనే అని దేవుడు అంటాడా? ఆయన సృష్టికర్త. గాడ్ హీ నెవర్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్ లేనటువంటి పరిస్థితి, చాయిస్ లేని పరిస్థితి దేవునికి లేదు. కాబట్టి నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టో. దేవా నీ చిత్తము జరుగునుగా కానీ ఆయన సన్నిధిని వెతికి యాత్రను కొనసాగిద్దాం. అప్పుడు మనం దుఃఖముఖులుగా ఉండవు. అయితే నీకు కావాల్సింది అడుగు. అయితే నా తండ్రి చేతిలో పెట్టాను కాబట్టి నాకు తగినది ఆయన చేస్తాడు అన్న ధైర్యంతో ముందుకు వెళ్ళు. కాబట్టే హన్నా ఈరోజు ఆ కుమారుడిని ఇవ్వగలిగింది. ఒక కుమారుడిని ఇంకా పాలు దాగి పాలు మానుకున్నాడండి. ఆ పిల్లోడిని తీసుకొచ్చి ఆలయంలో పెట్టాలంటే లేక పుట్టిన పిల్లోడిని. అంత నిర్ణయం ఎలా తీసుకున్నామంటే, గాడ్ హ్యాస్ రివీల్డ్ దిస్ ట్రూత్ టు హర్. దేవుడు ఈ సత్యాన్ని తనకు తన జీవితం, తన పిల్లలు దేవునికి చెందినవారు. నా వారు అనుకుంటే పొరపాటుది, దేవునికి చెందినవారు. కాబట్టి మిత్రులారా, జీవితం పైన ఈ దృక్పథం మనకు ఉండాలి. ఇది సత్యం మిత్రులారా. ఈ సత్యాన్ని గ్రహించడానికి కావలసిన కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఓవర్ టు విజయరాజ్ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. యథావిధంగా మనం ప్రార్థిస్తున్న అంశాలతో పాటు ఏమైనా ప్రార్థన విన్నపాలు ఉంటే తెలియపరచండి. సార్ ప్రైజ్ లేదు సార్. ప్రైజ్ అడుగుదా సార్ డేట్ కి కొంచెం బాడీ పెయిన్స్, కొంచెం జ్వరం వచ్చినట్టుందండి సార్. కొంచెం పేర్లో పెట్టు. సురేష్ ఆరోగ్యం కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. డేవిడ్ సార్. డేవిడా? డేవిడ్ సార్. అందుకే రాలేదా? అవును సార్, లేదంట, కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయండి. ఓకే. డేవిడ్ కోసం అంట మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెగ్యులర్ గా వచ్చేవాడు సహోదరుడు, అదే రావట్లేదు ఏంటి అనుకుంటున్నాను. ప్రార్థన చేయండి ఆరోగ్య విషయంలో. తర్వాత ప్రభు కూడా వచ్చాడు. ప్రభు వివాహ విషయంలో కూడా మరి దేవుడు మరి డేట్ కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. మరి ప్రార్థన పూర్వకంగా అన్ని చక్కగా జరగాలి. ఉచితం అయితే మాటలు చర్చిలో ఎక్కడ మరి రాకూడ చర్చిలోనే అని అన్నట్టు నేను మాట్లాడాలంటున్నా. ప్రార్థన చేయండి ప్రభు వివాహం కోసం. ప్రభు కూడా వచ్చాడు, లైన్ లో ఉన్నాడు, వాక్యం వింటున్నాడు. ఈ సమయంలో మరి మనల్ని ప్రార్థనలో నడిపించడానికి బెన్ని సార్ ప్రార్థనలో నడిపిస్తారు. బెన్ని సార్. బెన్ని సార్ ఉన్నారు కదా? సరే, ఇంకెవరైనా చేస్తాం. ఈ సమయంలో మరి బ్రదర్ జనార్దన్ ప్రార్థనలు నడిపిస్తారు. సార్ ప్రైజ్ లార్డ్ సార్. బెన్ని సార్ ప్రైజ్ లార్డ్ సార్. వాయిస్ రాలేదు సార్. చేస్తా సార్. తడి చేతులతో ఉంటే సార్. సార్ ప్రార్థన చేస్తా సార్. మా దేవ, మా ప్రభు, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడైనటువంటి మా గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడ, నీకే మహిమయు ఘనత స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవ, నీ దాసుని ద్వారా తండ్రి మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, అన్నా తండ్రి
తన కుమారుని తండ్రి నీ యొక్క సన్నిధినికి తెచ్చి తండ్రి విడిచిపెట్టడం తండ్రి గొప్ప కార్యమును బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి విశ్వాసమును బట్టి, నిరీక్షణను బట్టి, ధైర్యమును బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి నీ సన్నిధిలో తండ్రి నీ బిడ్డ అన్నగారు తండ్రి వేడుకున్నటువంటి విధానంలోనే తండ్రి తన కుమారుని వదిలిపెట్టింది తండ్రి. మాకు ఏది కావాలో, మాకు అది ఏదైతే అవసరత ఉందో ఆ అవసరతలో తండ్రి అవి మాకు మీరు దయచేస్తారని నమ్మి మేము ప్రార్థించినప్పుడు తండ్రి అవి మాకు వస్తేనే మేము గొప్పగా విశ్వాసంలో ఉన్నట్లు ఫీల్ అవుతాం తండ్రి. అలా కాకుండా తండ్రి నీ చిత్తం జరిగించడం కూడా తండ్రి విశ్వాసంలో భాగం తండ్రి. నీ దాని ద్వారా అనేక విషయాలు అందుని బట్టి నీకు వందనములు స్తోత్రములు 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 తండ్రి. దేవానికే మహిమయు ఘనత స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి అనేకమైనటువంటి తండ్రి సాదృశ్యాల ద్వారా తండ్రి అనుభవాల ద్వారా అనేక వాక్యం ద్వారా తండ్రి విశ్వాసములు బలపడటకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. తండ్రి నీ చిత్తం జరిగించుట తండ్రి జరుగుట తండ్రి మేము గ్రహించే వారికి మాకు దయచేయండి తండ్రి. మా జీవితాలలో జరిగినటువంటి ప్రతి ఉద్దేశంలోనూ ప్రతి కార్యాలలోనూ తండ్రి మీరు జరిగించినటువంటి ప్రతి పనుల్లోనూ తండ్రి తండ్రి నీ చిత్తం గ్రహించుటకు కృపను దయచేస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి గ్రేట్ చేపల పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి, ప్రిన్సల్ రాయ్, జాయ్, జాషువా తండ్రి, ఆరాధ్య, ఈ చిన్న బిడ్డలు మీరు ఆశీర్వదించి మీరు కాపాడు మీరు దీవించండి తండ్రి. ఎదుగుదల విషయంలోనూ తండ్రి ఆరోగ్యం విషయంలోనూ తండ్రి ఇబ్బంది పడుతున్నారు నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నామని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. దేవా అన్నమ్మక్క గారిని, అలాగే తండ్రి వీరేష్ని, జయనందమ్మ గారిని, అలాగే తండ్రి సుశీలమ్మ గారిని, తండ్రి గాంధీ గారిని, తండ్రి ప్రేమవలమ్మ గారిని తండ్రి మీరు ఆశీర్వదించి మీరు ముట్టి స్వస్థపరిచి మీరు కనికరించమని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. అలాగే తండ్రి మంచి ఆరోగ్యం మంచి బలం శక్తిని దయచేయండి తండ్రి. మ్యారేజెస్ కావాల్సినటువంటి బిడ్డలు తండ్రి ప్రభు ఏలేశ్వరాన్ని, జయంతి, స్థితికి, అలాగే తండ్రి సురేంద్ర, అశోక్, కరుణాకర్ ఈ బిడ్డలందరినీ కూడా మీరు కనికరించి మీరు కాపాడు మీరు దీవించండి. నీ చిత్తంలో తండ్రి మంచి కుటుంబాలతో తండ్రి మ్యారేజెస్ జరుగుటకు కృపను దయచేయండి తండ్రి. 6వ తేదీ తండ్రి ప్రభు అలాగే తండ్రి ఏలేశ్వరాన్ని మ్యారేజ్ తండ్రి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు తండ్రి. నీ చిత్తంలో తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. బిడ్డలకు కావలసినటువంటి తండ్రి ఏర్పాట్ల విషయంలో సహాయం దయచేయండి తండ్రి. సంఘం విషయంలో తండ్రి అలాగే తండ్రి మ్యారేజ్ జరిగిస్తున్నటువంటి వారైతేనే వాక్య సందేశం అందిస్తున్నటువంటి బిడ్డలైతేనే అలాగే తండ్రి పెళ్లి కార్డు ప్రింటింగ్ విషయంలోనూ తండ్రి ఇరువురు కుటుంబాల మధ్య తండ్రి 2 భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాల తండ్రి సహాయం దయచేయండి తండ్రి. నీ చిత్తంలో చక్కగా ప్రతి ఏర్పాట్లో మీరు తోడుకుండండి తండ్రి. డేవిడ్కి తండ్రి ఉన్నటువంటి బాడీ పెయిన్స్ అనారోగ్యాన్ని తండ్రి మీరు ముట్టి మీరు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం మంచి బలం దయచేయండి తండ్రి. తండ్రి అలాగే తండ్రి సైనికు కూడా తండ్రి జ్వరం పైన జ్వరంగా ఉందని విన్నాం తండ్రి. నీ చిత్తంలో ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతిలాడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి మ్యారేజెస్ విషయంలో తండ్రి పింటో షైన్ అలాగే వారు కూడా మీరు సహాయం దయచేయండి తండ్రి. పృథ్వీకి కూడా మ్యారేజ్ జరుగుటకు కృపను దయచేయండి తండ్రి. అలాగే తండ్రి గర్భఫలాల కొరకు తండ్రి ధనరాజన గారికి, ఆటరంగన గారికి, అలాగే తండ్రి భాస్కరణ గారికి, అయ్యరాజన గారికి వీరందరికీ తండ్రి గర్భఫలం మీకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. అలాగే తండ్రి నీ చిత్తంలో తండ్రి అనేకమైనటువంటి ఇంకా ప్రార్థన విన్నపాలు మరిచినటువంటి ప్రార్థన విన్నపాలు అనేకం ఉన్నాయి తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. రక్షణ కొరకు మారు మనసు కొరకు తండ్రి అనేక మంది తండ్రి నీ వైపు తిరుగుటకు తండ్రి వారి కొరకు ప్రార్థించమని చెప్పారు తండ్రి. వాబిడ్లను కూడా మీరు ఆశ్రయించి మీరు కాపాడే తండ్రి నీ యొక్క మార్గంలోనికి మీరు రక్షించుకోవడం బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. శివకుమార్ గారి కుమార్తె తండ్రి ఆమెకి ఉద్యోగ విషయంలో సహాయం దయచేయండి తండ్రి. బిడ్డలను తండ్రి కుమారుని విషయంలో తండ్రి డాక్టర్ తండ్రి చేస్తుండగా సహాయం దయచేయండి తండ్రి. గర్భఫలం మనగారు కూడా దయచేయండి తండ్రి. అలాగే తండ్రి నీ చిత్తంలో తండ్రి గ్రేస్ చేపల పరిచయాలు జరుగుతున్నటువంటి ప్రార్థన విన్నపాలలోను కోడికల్లోనూ మీరు సహాయం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి
నూతన పల్లెల్లోను, అలాగే తండ్రి టిట్కో హౌసెస్లోను తండ్రి, అలాగే తండ్రి దండదన ఇంటికాడ జరుగుతున్నటువంటి తండ్రి పరిచయలు మీరు సహాయం దయచేయండి తండ్రి. ప్రార్థన స్థలం విషయంలో తండ్రి కొంతకాలంగా తండ్రి నీ పాదం దగ్గర తెచ్చి ఉన్నాం తండ్రి, సహాయం దయచేయండి తండ్రి. నీ చిత్తంలో జ్ఞాపకం చేసుకోమని ప్రతిపాదించున్నాం తండ్రి. అలాగే తండ్రి బెంగళూరు నుంచి వచ్చినటువంటి సునీల్ అన్న గారికి సత్యం అన్న గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయ విషయంలోనూ కూడా మీరు తోడు కాపాడి తీవిస్తున్నందుకు స్తోత్రం తండ్రి, సహాయం దయచేయండి దేవా. అలాగే తండ్రి ప్రతి ఒక్క బిడ్డ విషయంలో మీరు తోడుకుంటే మీరు సహాయం దయచేయండి తండ్రి. నీకే మహిమయు ఘనత స్థుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి ఈ యొక్క ప్రార్థన విన్నపాలన్నీ తండ్రి నీ యొక్క పాద సన్నిధికి తెచ్చి ఉన్నాం తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకుని మనం బ్రతిమలాడుకుంటున్నాం దేవా. నీకే వందనములు స్తోత్రములు తండ్రి. యేసు పుణ్యనామం నీ ప్రార్థన వేడుకొనిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయకాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రాఫిట్ వందనాలు. అందరికి ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.